ఈ దినం 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్న పార్టీ ఈ యొక్క జెడ్పీటీసీ ఎలక్షన్ చెప్పంగానే ఎలక్షన్ ఎందుకు అవసరం లేదు, సాంప్రదాయంగా పెట్టుకోరు కదా అన్నారు. ఎందుకు పెట్టుకోరని ప్రశ్నిస్తున్నాను. ఏమి ఈరోజు ఓడిపోతారని భయం ఎక్కిందా అని అడుగుతా ఉన్నాను. గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను కబ్జా చేసి గెలిచినారు కానీ ఇప్పుడు గెలవండి. ఈ దినం పోయిన ఎలక్షన్లలో ప్రజలందరూ మీరు ఎన్ని డ్రామాలు వేసినా, వేషాలు వేసినా, ఎన్ని గ్రాఫిక్లు నడిపినా కూడా ప్రజలు తెలివి పరులైపోయి వాళ్ళ ఓటును వినియోగించుకొని 164 సీట్లనిచ్చి కూటమి ప్రభుత్వాన్ని తిరుగులేనిగా ప్రభుత్వంలోకి తీసుకొచ్చింది. ఎన్నో మోసాలు, ఎన్నో ఘోరాలు, ఎన్నో గ్రాఫిక్లు, ఎన్నో అబద్ధాలు. ఈ రోజు కూటమిలో గెలిచిన మా ఎమ్మెల్యేలు అంటారు, ఈవీఎం ఎమ్మెల్యేలు అంట. మరి మీరు 2019లో మీరే ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తా ఉన్నాను. 151 వచ్చింది, మాకు తిరుగులేదు, మీకు 23 వచ్చినాయి, గుంజేస్తే ఏమైతారన్నారు. పాపం మీకు ప్రజలు 11 సీట్లు వచ్చి ఆ అవకాశం కూడా అధికార పార్టీకి ఇవ్వాల్సిన అవసరం లేకుండా మిమ్మల్ని 11లో ఇచ్చినారు. 11 ఎమ్మెల్యేలను అవహేళన చేస్తున్నా అన్నారు. ఏం అవహేళన చెయ్యట్లా. మీరు ప్రజల్లోకి అబద్ధాలను తీసుకుపోతూ ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ఢిల్లీలో పోయి మీరు ధర్నాలు చేస్తా ఉంటే మీదేంటి, మీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి తెలియజేస్తున్న అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క నాయకులు మాట్లాడుతూ ఉంటారు. నేను అడుగుతున్నాను, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఎలక్షన్ ముందు చెప్పిన పథకాలు మీకు ఇయ్యలేదా? పెన్షన్లు ఇచ్చినారా లేదా? 4000 మరి గట్టిగా చెప్పాలి కదా. 3 నెలల ఎలక్షన్ కంటే 3 నెలల ముందు ఆ 3000 కూడా కలిపి మొదటి నెల 7000 ఇస్తామన్నారు. ఇస్తున్నారా లేదా? ఏ వాలంటీర్ వ్యవస్థ లేకుండా 1వ తేదీకల అవ్వకు, తాతకు, ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తున్నారా లేదా? మరి గట్టిగా చెప్పాలా. వికలాంగులకి 6000 పింఛన్లు 3000 పెంచి 6000 పెంచిన ఘనత ఎవరిది? శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజు చెప్పిన విధంగానే సిలిండర్లు ఇచ్చినారా లేదా? ఈ రోజు రైతులు నాలుగుంటూ అన్నదాత సుఖీభవ వస్తుందా లేదా? ఇప్పుడు అడుగుతా ఉన్నాను పిల్లలని, ఏం పిల్లలు మీకు వచ్చిందా తల్లికి వందనం? వచ్చిందా? వచ్చిన వాళ్ళందరూ చేతులెత్తండి. ఈ రోజు ప్రతి ఒక్క పిల్లోడికి తల్లికి వందనం వస్తే ఈ పనికిమాల నాయకులు మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు రాలేదని చెప్పేసి. ఇప్పుడు ప్రజలు తిరగబడి ఈ రోజు వాళ్ళు పోతుంటే, వాళ్ళు QR కోడ్ పెట్టి పోతుంటే, ఏమ్మా మీ పిల్లోడికి వచ్చిందా అంటే వచ్చిందని చెప్తాంటే తల ఎక్కడ పెట్టుకోవాలో సిగ్గులే ఎక్కడ పడాలో తెలియకుండా తలలు ఉంచుకొని పోతున్నారు. మీరు అందరూ సోషల్ మీడియాలో చూసింటారు, టీవీలలో చూసింటారు. ఏమ్మా నీకు సిలిండర్లు వస్తాయంటే మహిళలు మాకు వస్తున్నాయి సిలిండర్లు అంటే ఎక్కడ తల పెట్టుకోవాలో తెలియక తల ఉంచుకొని పోతా ఉంటారు. ఇలా అబద్ధాలు చెప్పడము, అబద్ధాల్లో ప్రజలను ప్రలోభ పెట్టడం మాత్రమే వీళ్ళకి తెలుసు. మొన్న మనకు మహానాడు జరిగిందా? కడపలో జరిగిందా? బ్రహ్మాండంగా జరిగిందా? ఏమన్నా ఒక్క ప్రమాదం జరిగిందా? ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళందరూ గర్వపడే విధంగా బ్రహ్మాండమైన మహానాడు జరిగిందా? కానీ 4 రోజుల మధ్య ఈ యొక్క వైసీపీ నాయకులు పోయి కలెక్టర్ దగ్గర మాస్కులు పెట్టుకొని కరోనా వచ్చేస్తాంది మహానాడు ఎట్లా పెడతారని చెప్పేసి మూతికులకు గుడ్డలు వేసుకొని పోయినారు. మళ్ళా మెట్లు దిగుతా గుడ్డలన్నీ దిక్కుని వచ్చినారు బయటికి. కానీ 10 రోజులు తిరక్క ముందే వెన్నిపోటని ఒక దొంగ నాటకం ఆడతారు, రోడ్లు ఎక్కినారు, గుంపులు ఎక్కినారు. అప్పుడు కరోనా రాదా? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇలా మాటలు ఎట్టున్నాయంటే అబద్ధాలు తప్పితే వీళ్ళకి ఇంకోటి చాతే కాదు. ఈ దినము ఏ విధంగా తల్లికి వందనం ప్రతి ఒక్క బిడ్డకి ఇస్తామన్నారు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన వెంటనే పిల్లలకి స్కూల్ యూనిఫాములు, పుస్తకాలు, బ్యాగులు, దాంతో పాటుకి తల్లికి వందనం ఇచ్చిన ఘనత ఏంటంటే కూటమి ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్. పిల్లల మీద ఉన్న ఆ అశ్రద్ధ
ఇది కూటమి ప్రభుత్వంలో ఈరోజు మమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకున్నారు. విద్యా విధానంలో ఈ విధమైన మార్పులు తీసుకొని వస్తున్నాము. భవిష్యత్తులో పిల్లవాళ్ళకి కార్పొరేట్ స్కూళ్లతో ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలు పోటీ పడాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకొని ఎమ్మెల్యేలందరినీ మీరు కూడా సలహాలు ఇవ్వండి, ఏదన్నా తేడా ఉంటే ఏదన్నా చెప్పాలంటే చెప్పండి అని అడిగినారు. గత 5 సంవత్సరాలు ఎప్పుడన్నా ఆ నాయకుడు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని మీరు సలహాలు ఇవ్వండి, మీరు ఇచ్చిన సలహాల ప్రకారం మేము ప్రభుత్వాన్ని నడుపుతానన్నారా? ఏ దినము సెక్రటేరియట్కి రాలేదు, ఏ దినము ప్రజల్లో తిరగలేదు, పరదాలు కప్పుకొని తిరిగినారు, హెలికాప్టర్లో తిరిగినారు. ఈ రోజు మాత్రము తెగబోతున్నారు. గాంజా తాగి చచ్చిపోయిన వాళ్ళని పలకరించలేకపోతున్నారు. గేమ్స్ లో బెట్టింగ్స్ ఆడి సూసైడ్ చేసుకున్న వాళ్ళని పలకరించలేకపోతున్నాడు. అంటే ఈ విధంగా ఇవన్నీ కరెక్ట్ అని చెప్తున్నాడా నాయకుడు? నేను అడుగుతా ఉన్నాను. పాపం పెద్ద ఆయన కారు కింద పడి చచ్చిపోతే కనీసం కారు ఆపి ఆ వ్యక్తిని హాస్పిటల్లోకి తీసుకుపోయి చేర్పించాలని బాధ్యత లేని వ్యక్తి గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం పాలించినారంటే మనము మనల్ని ప్రశ్నించుకోవాలా. అలా ప్రశ్నించుకున్నాం కాబట్టి ఈ రోజు 24వ ఎలక్షన్ లో ఈ 164 సీట్లు ఇచ్చి ఆయన యొక్క ప్రభుత్వానికి ఒక ఫలితాన్ని ఇచ్చినారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొక 4 రోజులుంటే ఫ్రీ బస్సులు మొదలైతున్నాయి. ఉద్యోగస్తులకు కూడా, ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు కూడా ఫ్రీగా బస్సులో పోవచ్చు. ఈరోజు నేను కూడా కావాలంటే ఎక్కచ్చు అన్నా, నేను కూడా మహిళనే కాబట్టి నేను కూడా ఫ్రీ బస్సులో ఎక్కచ్చు. నేను కూడా దానికి అర్హత ఉన్న మనిషినే. ఇక్కడున్న మహిళలందరూ అర్హత ఉన్నోళ్లే. ఈరోజు ఏ విధమైన వాగ్దానాలు చేశామో ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క వాగ్దాన్ని ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి బాలేకున్నా గానీ నారా చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో ప్రతి ఒక్క దాన్ని సెట్ చేసుకుంటా ఆర్థికంగా మనల్ని మళ్ళా శాంతం చేసుకుంటా ఈ రోజు ముందుకొచ్చి ఒక్కొక్క పథకాన్ని తీసుకుంటా పోతా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ప్రశ్నించే స్థాయి లేకుండా అబద్ధాలు చెప్తా, అబద్ధాలు మోపుతా ఏ విధంగా తీసుకుపోతున్నారంటే ఈ రోజు ఒక పేపర్ ఉంది, వాళ్ళ పాంప్లెట్ మొత్తం అబద్ధాలే, ఏది ఓపెన్ చేస్తే మొత్తం అబద్ధాలే. ఇలాంటి పరిస్థితి నుంచి ఆల్రెడీ 24వ ఎలక్షన్ లో ప్రజలు బయటికి తీసుకొని వచ్చినారు. ఇప్పుడు ఒకసారి జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో మన వాళ్ళ హుషారు చూసి లబలబ మొత్తుకుంటా ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు. పుష్ప అన్న పార్టీలో చేరినారు. పుష్ప అన్నని ఫ్లవర్ అనుకున్నారు. కానీ పుష్ప అన్న తెలుగుదేశంలో పార్టీ చేస్తే అది ఫ్లవర్ కాదు ఫైర్ అనుకొని భయపడతా ఉన్నారు. ఈరోజు వైసీపీ నాయకులందరూ వై వాంట్ జస్టిస్ అని పరిగెత్తుతా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో దాడులు చేసి దౌర్జన్యాలకు తిరిగిన నాయకులు ఈ రోజు నీతి వాక్యాలు పోతున్నారు, నీతి వాక్యాలు చెప్తా ఉన్నారు. ఇట్లాంటి ఇట్లాంటి అబద్ధాల వారికి మనం ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఈరోజు ఇప్పుడే బీటెక్ రమణ గాని వాసన గాని అందరూ చెప్పినారు, నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఈ నెలాఖరికల్లా నీళ్ళు వస్తున్నాయి, మీ నీళ్లు మీ హక్కు, దీనిని మీకు దూరం చేసిన వ్యక్తులని తరిమి తోలాలంటే ఒకటే ఒక ఓటు, సైకిల్ గుర్తుపై మీ ఓటు వేసి లతమ్మని గెలిపించి ఈ రోజు మా గ్రామాల యొక్క అభివృద్ధి, మా గ్రామాలపై అధికారం మా అందరికీ ఉందని మీకు తెలియజేయాలా. ఏదో ఊరికి ఒక నాయకుడు వచ్చేసి మిమ్మల్ని అందరినీ వాళ్ళ బానిసల్లాగా బెదిరించుకుంటూ దౌర్జన్యాలు చేసుకుంటూ ఉంటే అలాంటి వాళ్ళని మీరు తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉంది. వాళ్ళకి ఏ విధమైన మౌలిక వసతులు కావాలా, రైతుకు నీళ్లు కావాలా, కరెంటు కావాలా, వీటన్నిటి మీద మనం పోరాడాలి. కానీ ఎవరో ఒక వ్యక్తికి భయపడి ఓట్లు వేయకూడదు. ఈ రోజు నుంచి మీరు ఒక్క మార్పు 4 సంవత్సరాల అధికారం తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని, మన యొక్క గ్రామం అభివృద్ధి కోసం ఈసారి మీరు ఓటేయాలా. ఆ ఓటుతో మీ గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ లతమ్మ గారికి సైకిల్ గుర్తుకి 12వ తేదీ జరిగే ఓట్లకు వెళ్ళి మీరందరూ ఓటేయాలని కోరుకుంటూ మరొక్కసారి లతమ్మని గెలిపించాలని కోరుకుంటూ అలానే
ఈ ఎలక్షన్ నేను చెప్పాలనుకున్నాను, ఐ మిస్డ్. ఈ ఎలక్షన్ ప్రకటించగానే బీటెక్ అన్న వాసన్న ఈ ఎలక్షన్ జరిపి తీరాల్సిందని సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఈ ఎలక్షన్ జరుపుతున్నారు. ఈ ఎలక్షన్ గెలవాలా, అది వాళ్ళ పంతం, వాళ్ళ లక్ష్యం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పాపం ప్రతిపక్ష నాయకులు ఎన్నికలు ఎత్తుకట్టే ఎందుకొద్దు, ఈ గ్రామానికి ఈ మండలానికి ప్రతినిధి కావాల్సిందేలని బీటెక్ అన్న వాసన్న అందరూ నిర్ణయించుకుని ఎలక్షన్ కి వెళ్తా ఉన్నాం. ఇక్కడి నుంచి మీ యొక్క మండలం యొక్క మార్పు అనేది మొదలైతుంది. మీ అభివృద్ధి మీ చేతిలో ఉంది. మీకు ఏ అవసరం వచ్చినా ఇక్కడ ఉన్న అందరు నాయకులు మీకు పలకడానికి సిద్ధంగా ఉన్నారు. మీ అవసరాలకి, మీ పనులు చేయడానికి, మీ యొక్క సేవకులుగా పనిచేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటూ మరొకసారి లతమ్మకు సైకిల్ గుర్తుకు 12వ తారీఖున ఓటేసి మీరందరూ భారీ మెజారిటీతో గెలిపిస్తారని